42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించేందుకు విజయవాడకు వెళితే అక్రమంగా అరెస్టులు చేస్తారా అంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. విజయవాడలో అంగన్వాడీ నాయకుల అరెస్టులు నిర్బంధానికి వ్యతిరేకంగా సోమవారం శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు తమ జీతాలను పెంచమని అడగడం గొంతెమ్మ కోరికే కాదని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వారి డిమాండ్ సబబేనని స్పష్టం చేశారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె నెలన్నర రోజులకు చేరుకున్నా గానీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోగా వారి ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలోనే ముందుకు పోవడం బాధాకరమన్నారు. దీంతో అంగన్వాడీలు కోటి సంతకాలతో జగనన్నకు చెబుదామని విజయవాడకు బయలుదేరితే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం జగన్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ఠగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఎక్కడైనా ప్రభుత్వ తీరులో మార్పు రాకుంటే భవిష్యత్తు ఉద్యమం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఏఐటియుసి నాయకులు జనమాల గురవయ్య, మించల శివకుమార్, గోపి, సిఐటియు నాయకులు వెంకటేష్, సంక్రాంతి వెంకటయ్య, గురునాథం, అన్వర్ బాషా, ఈశ్వరయ్య, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడకు చేరుకున్నటువంటి అంగన్వాడీ వర్కర్ల పైన ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి చాలా నిరంకుశంగా దాడులు చేయడము, అక్రమ అరెస్ట్ చేయడము, ఇది చాలా దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉంది. ఇది సిఐటి అన్ని ప్రజా సంఘాల తరఫున ఏఐటిసి, ఐఎఫ్టి అన్ని సంఘాలు ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే జీతాలు పెంచాలి, న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అంగన్వాడీల పైన విజయవాడలో పెద్ద ఎత్తున పోలీసుల్ని అక్కడ ఉసుగొలిపి అంగన్వాడీల పైన కనీసం మహిళలు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు దాడులు చేపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తగదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు వాళ్ళేమి పెద్ద పెద్ద కోరికలు కోరలేదు. ఈరోజు ధరలు పెంచారు, ధరలు పెంచిన దానికి అనుగుణంగా జీతాలు పెంచమంటున్నారు.